అండి. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. ఇవాళ ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చానండి. మీరు థంబ్నెయిల్ చూసింది కరెక్టే. ఓ మనీ కంట్రోల్ వెబ్సైట్ గురించి తెలుసుకుందాం అండ్ ఇంట్రాడే అండ్ స్ట్రాటజీస్ అండ్ పొజిషనల్ స్ట్రాటజీస్ కూడా తెలుసుకుందాం. చాలా వరకు చాలా ప్రాబ్లం ఉంటుంది స్టాక్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలనో. నాకు కూడా చాలా టైమ్స్లో ఈ ప్రాబ్లమ్ని నేను ఫేస్ చేశాను. స్టాక్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఇంట్రాడే చేయడానికి అండ్ పొజిషనల్గా ట్రేడ్ చేయడానికి కూడా స్టాక్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా చూడాలని చాలా కన్ఫ్యూజన్గా అయితే ఉంటుంది. అండ్ నేను చాలా రకాలుగా చాలా వెబ్సైట్స్ మీద సర్చ్ చేశాను అండ్ నేను చాలా యూట్యూబ్ ఛానల్స్ కూడా చూశాను. చాలా రకాలుగా ఈ ప్రాబ్లం ఫేస్ చేసిన తర్వాత ఫైనలీ నాకు ఇది ఒక సొల్యూషన్ దొరికింది. ఈ సొల్యూషన్ ఎంతవరకు కరెక్టో రాంగో మీరు కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ సొల్యూషన్, ఈ వ్యూ అనేది నేను ఆల్రెడీ యూస్ చేస్తున్నాను. ఇది నేనైతే మీకు చెప్పబోతున్నాను, ఇది ఆల్రెడీ నేను యూస్ చేస్తున్నాను. అదే మీకు చెప్తున్నాను ఇప్పుడు. అండ్ ఫస్ట్ మనం దాని గురించి మాట్లాడుకునే ముందు ఒక చిన్న రిమైండర్ అండి. ఈ ఛానల్కి అయితే మీరు న్యూగా వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ బెల్ని క్లిక్ చేయండి. దాంతోపాటు టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో, దాన్ని కూడా వెళ్ళి జాయిన్ అవ్వండి ఇన్స్టెంట్ అప్డేట్ కోసం. సో మన మెయిన్ టాపిక్ పైనకి వచ్చేద్దాం. ఫస్ట్ మనం మనీ కంట్రోల్ వెబ్సైట్ గురించి మాట్లాడుకుందాం. మనం ఎన్నో రకాల వెబ్సైట్ చూసాం. పెయిడ్ సర్వీసెస్ ఉంటాయి కొన్ని వెబ్సైట్స్. అనాలిసిస్ చేయాలంటే మనం కొంతమంది గ్రూప్స్లో జాయిన్ అయిపోతాం అప్డేట్స్ కోసము, స్టాక్లో న్యూస్ కోసము, ప్రతి దానికోసం ఏదో చాలా రకాలుగా మనం చేస్తుంటాం. బట్ నేను ఇవాళ చెప్తున్నాను కదా, మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. అది ఈ యొక్క వెబ్సైట్ ఒక్కటి విజిట్ చేస్తే చాలు. ప్రో ట్రేడర్స్ అండ్ చాలా అనాలిస్టులు ఈ వెబ్సైట్ని యూస్ చేస్తారు, మనీ కంట్రోల్ వెబ్సైట్ని. మనీ కంట్రోల్ వెబ్సైట్లో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఈజీగా అవైలబుల్ ఉంటుంది. డేటా మొత్తం ఆల్రెడీ ఉంటుంది, కానీ జస్ట్ మనం చూసే విధానంతో దాన్ని చూడాలి. అండ్ డేటా అనాలిసిస్ చేయడానికి నేను స్టెప్ బై స్టెప్గా మీకు చెప్తాను. జస్ట్ ఆ స్టెప్స్ని ఫాలో అవుతే చాలు. ఈ కంప్లీట్ వీడియో చూడండి, మీకు అర్థమైపోతుంది ఈ కంప్లీట్ ప్రొసీజర్ అనేది. ఫస్ట్ మనం మనీ కంట్రోల్ వెబ్సైట్ మీద ఉన్నాము. నేను moneycontrol.com, ఇది నాకు కర్సర్ చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం చూస్తే మెన్యూలో ఇక్కడ చూడండి కరోనా వైరస్ అని ఉంది కదా, దాని పక్కకి మార్కెట్స్ అని ఉంది కదా, ఈ మార్కెట్స్ని క్లిక్ చేయండి. అండ్ అదర్ న్యూస్, పోర్ట్ఫోలియో, కమోడిటీస్, మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మనకు అవసరం లేదు ఇప్పుడు. జస్ట్ మనం మార్కెట్స్ పైన క్లిక్ చేద్దాం. జస్ట్ మార్కెట్స్ పైన క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకో మెన్యూ వస్తుంది, డ్రాప్ డౌన్ మెన్యూ కింద. ఇక్కడ చూడండి గ్లోబల్ మార్కెట్ అండ్ ఇండియన్ ఇండెక్సెస్, ఎకనామిక్ క్యాలెండర్, ఐపీఓ అండ్ ఆల్ స్టాట్స్ అని ఉంది కదా, ఈ ఆల్ స్టాట్స్ ఆప్షన్ని మీరు క్లిక్ చేయండి. ఈ ఆల్ స్టాట్స్ అని ఉంది కదా, నేను హైలైట్ చేస్తున్నాను చూడండి. ఈ ఆల్ స్టాట్స్ ఉంది కదా, మెయిన్ ఈ ఆల్ స్టాట్స్ని మాత్రం మనము చూద్దాము. ఈ ఆల్ స్టాట్స్ని మనం క్లిక్ చేయండి. జస్ట్ ఆల్ స్టాట్స్ని క్లిక్ చేయండి. ఆల్ స్టాట్స్ని క్లిక్ చేసిన తర్వాత కింద చూడండి ఇక్కడ మీకు 2 days స్టాక్ మార్కెట్ యాక్షన్ అని, ఇక్కడ కంప్లీట్గా మీకు టాప్ గెయినర్స్ ఎవరు ఉన్నారు ఇవాళ మార్కెట్లో అండ్ టాప్ లూజర్స్ ఎవరు ఉన్నారు అండ్ ఇక్కడ మనకి చూపిస్తుంది. అండ్ ఇక్కడ మళ్ళీ ఇంకో రైట్ సైడ్లో వస్తే ఓన్లీ బయర్స్ అండ్ ఓన్లీ సెల్లర్స్. బీఎస్సీ ఎన్ఎస్సిలో కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళే చూపిస్తున్నాయి. ఎవ్రీడే మార్నింగ్ రాగానే మనం ఇవన్నీ చూడవచ్చు. ఆఫ్టర్ మార్కెట్ ఓపెన్ అవ్వగానే అండ్ ఆఫ్టర్ క్లోజ్ అవ్వగానే కూడా చూసుకోవచ్చు. అండ్ మార్కెట్లో మనం స్టాక్ తీసుకునే ముందు ఇవన్నీ కూడా మనము ఒకసారి ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్, మనం ఒకసారి దీని మీద అన్నిట్లో న్యూస్ చూడాలి. అండ్ మోస్ట్ యాక్టివ్ స్టాక్స్ అని అండ్ ఇంట్రాడే లార్జ్ డీల్స్ అని అండ్ కిందికి వచ్చేసిన తర్వాత 52 weeks హై అండ్ 52 weeks లో. అండ్ ఇక్కడ వచ్చి చూడండి మళ్ళీ రైట్ సైడ్లో ప్రైస్ షాకర్స్ అని, వాల్యూమ్ షాకర్స్ అని. అండ్ కిందికి వచ్చిన తర్వాత కొద్దిగా ఇన్స్టిట్యూషనల్ ట్రేడింగ్ యాక్టివిటీ అందరూ చెప్తుంటారు. ఎఫ్ఐఎస్ అండ్ డిఐఎస్ గురించి కూడా మనం ఎవ్రీడే మార్కెట్ అయిపోయిన తర్వాత కూడా తెలుసుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా కింద చూడండి ఎఫ్&ఓ ప్రైజెస్, ఇండెక్స్ అండ్ స్టాక్లో కూడా ఏం జరుగుతుందో కూడా చూడవచ్చు. అండ్ మెయిన్ మనం మాట్లాడుకునేది ఇక్కడ ఉందండి డ్రాప్ డౌన్ కింద. మనం ఈ టాపిక్ వచ్చాము కదా వీడియోలో, మెయిన్ మాట్లాడుకునేది ఎఫ్&ఓ మార్కెట్ యాక్షన్ అని ఉంది కదా, ఇక్కడ మీకు కనిపిస్తుందనుకుంటే నేను జూమ్ చేసి చూపిస్తాను. నేను జూమ్ చేశాను ఎక్కువగా చూడండి. ఈ ఎఫ్&ఓ అండ్ మార్కెట్ యాక్షన్ ఉంది కదా, ఈ ఎఫ్&ఓ మార్కెట్ యాక్షన్లో ప్రతి ఒక్క పాయింట్ అనేది ఇంపార్టెంటే మనకి. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో మనం ట్రేడ్ చేస్తే కనుక ఈ టాప్ గెయినర్స్ ఎవరు, టాప్ లూజర్స్ ఎవరు అండ్ మోస్ట్ యాక్టివ్ షేర్స్ అండ్ మోస్ట్ యాక్టివ్ వాల్యూమ్, యాక్టివ్ కాల్స్, యాక్టివ్ పుట్స్, ఇంక్రీజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అయింది ఈ స్టాక్స్లో తెలుసుకోవచ్చు మనం, ఇండెక్సెస్లో కానీ స్టాక్స్లో కానీ. అండ్ ఏ
స్టాక్స్లో కానీ ఇండెక్స్లో కానీ డిక్రీజ్ అయిందో కూడా ఈ డిక్రీజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ని క్లిక్ చేస్తే అర్థమైపోతుంది. అట్రిబ్యూటేజ్ అండ్ అడ్వాన్స్ డిక్లైన్ వాల్యూమ్ బ్రేకప్, ఎఫ్ అండ్ రోల్ ఓవర్ అండ్ ఎఫ్ అండ్ మార్కెట్ స్నాప్షాట్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ మనకి ఎవ్రీడే ఇంట్రాడే ట్రేడింగ్ అని పొజిషనల్ ట్రేడింగ్ స్ట్రాటజీ మనము అంటే ట్రేడ్ తీసుకోవడానికి మోస్ట్గా మనకు కావాల్సినవి ఒక జస్ట్ ఈ 4 మాత్రమే. ఈ 4లో మనం జస్ట్ ఈ 4 చూస్తే చాలు. జస్ట్ మనం ఈ 4 ఇవి చూడకుండా సరే జస్ట్ ఈ 4 చూస్తే చాలు. మనం మార్నింగ్ ట్రేడింగ్ సిస్టమ్ మీద 9:15కి వచ్చి మార్కెట్ ఓపెన్ అవ్వగానే ఫస్ట్ క్యాండిల్ ఓపెన్ అయ్యి క్లోజ్ అయ్యేదాకా వెయిట్ చేసి దాని తర్వాత ఈ ఆప్షన్ కనుక మనం క్లిక్ చేసి దీంట్లో మార్కెట్లో ఏం జరుగుతుంది అనేది చూసుకోగలిగితే మనకి ఈజీగా స్టాక్స్ అనేది దొరుకుతాయండి. స్టాక్ సెలెక్షన్ ఎలాగో అని అందరూ క్వశ్చన్ మార్క్లో ఉంటారు. సింపుల్ అండి. ఈ వెబ్సైట్కి రండి, ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. నేను చెప్పాను కదా, ఫస్ట్ మార్కెట్స్ అని క్లిక్ చేయండి, దాని తర్వాత ఆల్ స్టాట్స్ అని క్లిక్ చేయండి. ఆల్ స్టాట్స్కి వచ్చిన తర్వాత కింద డ్రాప్ డౌన్కి వచ్చిన తర్వాత ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ అని అనాలిసిస్ అని ఉంది కదా, డేటా అనాలిసిస్. ఇది మొత్తం డేటా అనాలిసిస్కి సంబంధించింది. సో ఈ ఆప్షన్కి కిందికి రండి. ఈ ఆప్షన్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి 4 పాయింట్స్ ఉన్నాయండి. ఇంక్రీజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ ఇంక్రీజ్ ఇన్ ప్రైస్ అండి. ఈ 4 ఉన్నాయి కదా, ఈ 4 మనకి ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఈ 4లో మనం ఫస్ట్ ఇంక్రీజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ ఇంక్రీజ్ ఇన్ ప్రైస్ గురించి మాట్లాడుకుందాం. అంటే ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ ప్రైస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. నథింగ్ బట్ ఏంటంటే ఇక్కడ లాంగ్ బిల్డప్ అని అనమాట. లాంగ్ బిల్డప్ అంటే ఇక్కడ బయర్స్ ఉన్నారు ఎక్కువగా, ప్రైస్ కూడా పైకి వెళ్తుంది అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా పైకి వెళ్తుంది. అంటే స్టాక్లో కానీ ఇండెక్స్లో కానీ ఈ మార్కెట్ ప్రైస్ అనేది పైకి వెళ్తుంది, లాంగ్ బిల్డప్. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇంక్రీజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ డిక్రీజ్ ఇన్ ప్రైస్. అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ పైకి వెళ్తుంది, ప్రైస్ మాత్రం కిందికి వెళ్తుంది. అంటే నథింగ్ బట్ సెల్లింగ్ కదండి. ప్రైస్ కింద పడుతుంది అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ పైకి వెళ్తుంది. ఇంట్రెస్ట్ ఉంది, ఓపెన్ ఇంట్రెస్ట్లో వాల్యూమ్ ఎక్కువగా ఉంది అండ్ ప్రైస్ మాత్రం కిందకి వెళ్తుంది. అంటే షార్ట్ బిల్డప్ అనమాట. అంటే సెల్లింగ్, ఇది లాంగ్ బిల్డప్, ఇది షార్ట్ బిల్డప్, సెల్లింగ్ అని. అండ్ ఇక్కడ కింద థర్డ్ పాయింట్కి వచ్చేస్తే డిక్రీజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్. అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ డిక్రీజ్ అవుతుంది యాజ్ వెల్ యాజ్ డిక్రీజ్ ఇన్ ప్రైస్ కూడా డిక్రీజ్ అవుతుంది. అంటే ప్రైస్లో వీక్నెస్ ఉందన్నమాట. అంటే కంప్లీట్లీ ఇది సెల్లింగ్. అండ్ మీకు ఇది వచ్చేసి దీన్ని కూడా లాంగ్ అన్వైండింగ్ అంటారు. లాంగ్ అన్వైండింగ్ అంటే దీంట్లోకి అన్వైండ్ అవుతున్నారు అండ్ ట్రేడర్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా డిక్రీజ్ అయిపోతుంది యాజ్ వెల్ యాజ్ ప్రైస్ కూడా కింద పడుతుంది, కాబట్టి దీన్ని లాంగ్ అన్వైండింగ్ అంటారు. అండ్ ఫోర్త్ పాయింట్కి వచ్చేసి మనం డిక్రీజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ ఇంక్రీజ్ ఇన్ ప్రైస్. అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ డిక్రీజ్ అవుతుంది కానీ ప్రైస్ అనేది పెరుగుతుంది. చాలా సినారియోస్లో జరుగుతుంది. ఎందుకంటే మనం చూస్తున్నాం, మనం ఎక్కడి నుంచి అయితే ట్రేడ్ తీసుకుంటుందో కింద పడుతుంది అని చెప్పి అక్కడి నుంచే ప్రైస్ పెరుగుతుంటుంది. అది ఎందుకంటే అక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది దిగుతుంది అండ్ ఈ ప్రైస్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే షార్ట్ కవరింగ్ అవుతుంది. ఎవరైతే ట్రేడర్స్ అందరూ సెల్లింగ్లో కూర్చున్నారో వాళ్ళ ప్రైస్ పెరుగుతుందని చెప్పి వన్ బై వన్ బయింగ్ పొజిషన్స్ తీసుకుంటుంటున్నారు అనమాట. పైన పొజిషన్ తీసుకుని షార్ట్ కవరింగ్ అవుతుంది. అది షార్ట్ కవరింగ్. అయితే ఇవన్నీ కూడా మీకు హోంవర్క్ ఇస్తున్నాను. ఫస్ట్ మీరు ఇవన్నిట్లో కూడా నేను ఒక పాయింట్ చెప్తాను. ఫస్ట్ దీంట్లో మిగతా 3 అయితే ఉందో మీరు వెళ్ళి చూసి రీసెర్చ్ చేసి అనాలిసిస్ చేయండి. సేమ్ మెథడ్ నేను ఒక పాయింట్ చెప్తాను, అదే మెథడ్లో ఇవి కూడా అనాలిసిస్ చేయండి, మీకు అర్థమవుతుంది. సో ఫస్ట్ మనం ఒక పాయింట్ గురించి మాట్లాడుకుందాం. ఇంక్రీజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ ఇంక్రీజ్ ఇన్ ప్రైస్. అంటే ఫస్ట్ మీరు మార్కెట్లో ఒక మండే రోజు మార్కెట్ ఓపెన్ అయ్యింది అండ్ మీరు 9:15కి మార్కెట్ ఓపెన్ అయింది, మీరు సిస్టమే కూర్చున్నారు. మీకు స్టాక్ సెలెక్షన్ ఎలా చేయాలనో అంటే అర్థం అవ్వట్లేదు. స్టాక్ సెలెక్షన్ ఎలా చేసుకోవాలంటే ఫస్ట్ మీరు మనీ కంట్రోల్ వెబ్సైట్కి రండి, ఓపెన్ చేయండి, మార్కెట్స్ని క్లిక్ చేయండి, ఆల్ స్టాట్స్ని క్లిక్ చేయండి. సేమ్ ఈ 4 పాయింట్స్ చూసుకోండి. అండ్ మెయిన్గా ఫస్ట్ మార్కెట్ నిఫ్టీ అయితే బుల్లిష్ ఉందనుకోండి, బుల్లిష్లో ఉందంటే ఫస్ట్ పాయింట్కి వెళ్ళండి. అదే బేరిష్లో ఉందనుకోండి సెకండ్ పాయింట్కి వెళ్ళండి, లేదా యాజ్ వెల్ as మొత్తం అన్నీ చెక్ చేసుకోవచ్చు. మనం ఫస్ట్ పాయింట్కి వెళ్దాము. ఇంక్రీజ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ ఇంక్రీజ్ ఇన్ ప్రైస్ని క్లిక్ చేశాను. దీన్ని క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్కి వచ్చాము. నెక్స్ట్ పేజ్కి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, నేను జూమ్ చేస్తున్నాను ఆల్రెడీ చాలా. సో జూమ్ అవుట్ చేద్దాం కొద్దిగా.
సో జూమ్ అవుట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా సింబల్స్, ఎక్స్పైరీ డేట్, లాస్ట్ ప్రైస్ అండ్ ప్రైస్లో చేంజ్ పర్సంటేజ్, హై అండ్ లో, యావరేజ్ ప్రైస్ అని, ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ ఇంక్రీజ్ ఇన్ ఓఐ అండ్ ఇంక్రీజ్ పర్సంటేజ్, వాల్యూమ్ ప్రీవియస్ వాల్యూమ్ ఎంత ఉంది, షేర్ వాల్యూమ్ ఎంత ఉంది అని, షేర్ వాల్యూమ్ పర్ షేర్ అండ్ ప్రీవియస్ వాల్యూమ్ ఎంత ఉంది అండ్ పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ కూడా ఇది క్లియర్గా చూపిస్తుంది మనకి. అండ్ దీంట్లో ఏంటంటే ఎవ్రీ పాయింట్ అనేది ఇంపార్టెంట్ పైన ఉన్నది. ఫస్ట్ మనం ఏంటంటే దీంట్లో కొన్ని కరెక్షన్స్ చేసుకోవాలి. ఏంటంటే ఒక ఫిల్టర్ అనేది పెట్టుకుందాం మనం. ఫస్ట్ ఫిల్టర్ ఎలా పెట్టుకుందాం అంటే దీని పైకి రండి. పైకి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, సింపుల్గా మీకు ఇక్కడ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది కదా, హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ పైన చూడండి, ఇక్కడ పైన చూడండి హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది కదా. నేను కొద్దిగా జూమ్ చేస్తాను మళ్ళీ. ఇక్కడ చూడండి హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అని ఒక ఫిల్టర్ ఉంది అండ్ దాని పక్కకి ఆల్ ఫ్యూచర్స్ అని ఫిల్టర్ ఉంది, దాని పక్కకి ఆల్ ఎక్స్పైరీస్ అని ఫిల్టర్ ఉంది, దాని తర్వాత గో అని ఆప్షన్ ఉంది. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఫస్ట్ మనం ఏదైతే ఆప్షన్ క్లిక్ చేసి వచ్చామో ఆ ఆప్షన్ని క్లిక్ చేసుకుందాం. ఇంక్రీజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ ఇంక్రీజ్ ఇన్ ప్రైస్ని క్లిక్ చేసి వచ్చాం కదా, అదే ఆప్షన్ని మనం క్లిక్ చేసుకుందాం. దాని తర్వాత మనం కనుక ఫ్యూచర్స్లో వర్క్ చేస్తుంటే అండ్ దాంట్లో ఫ్యూచర్స్లో స్టాక్ ఫ్యూచర్సా లేకుంటే ఇండెక్స్ ఫ్యూచర్సా లేకుంటే ఆల్ ఫ్యూచర్సా, నేనైతే స్టాక్ ఫ్యూచర్స్ని సెలెక్ట్ చేస్తున్నాను. స్టాక్ ఫ్యూచర్స్లో మనం స్టాక్ని వెతుకుతుంటే ఒకవేళ స్టాక్ ఫ్యూచర్స్ని నేను సెలెక్ట్ చేశాను. అండ్ ఎక్స్పైరీస్, దీంట్లో ఎక్స్పైరీస్ అంటే రీసెంట్ ఎక్స్పైరీస్లో ఎక్కువ వాల్యూమ్ కానీ ఎక్కువ చేంజ్ కానీ ఉంటుంది కాబట్టి ఓఏ ఎక్కువ ప్రైస్ అనేది ఉంటుంది. ఓఏ అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువ రీసెంట్ ఎక్స్పైరీలో ఉంటుంది కాబట్టి నేను రీసెంట్ ఎక్స్పైరీ సెలెక్ట్ చేస్తున్నాను. దెన్ గో అని సెలెక్ట్ చేశాను. గో అని సెలెక్ట్ చేసిన తర్వాత మన కింద ఇక్కడ చూస్తే ఆల్రెడీ కింద మెన్యూ చూడండి, కింద మెన్యూ కింద ఇక్కడ అన్ని చేంజెస్ అనేది వచ్చేసాయి. భారతీయ ఎయిర్టెల్ అని, వేదాల్ అని, టాటా స్టీల్ అని, గ్రాసిమ్ అని, హెచ్సిఎల్ టెక్ అని, టాటా కన్జ్యూమర్స్ అని. ఇక్కడ పర్సంటేజెస్ కూడా చూడండి, ఇక్కడ కూడా చేంజ్ పర్సంటేజ్ ఉంది కదా 1.83% అని, అండ్ టాటా స్టీల్ వచ్చి 2.62% అని. అండ్ ఇంక్రీజెస్ ఓఏ కూడా ఇంక్రీజెస్ అయ్యింది, ఇక్కడ కూడా కనిపిస్తుంది కదా ఇక్కడ. అండ్ మళ్ళీ ఇక్కడ చేంజ్ ఆఫ్ పర్సంటేజ్ ఇక్కడ కూడా అయ్యింది. సో దీంట్లో మనం ఎక్కువ ఓఏ దేంట్లో ఉందో, ఎక్కువ పర్సంటేజ్ ఓఏ పర్సంటేజ్ ఉందో దాన్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. జస్ట్ మీరు ఇంక్రీజ్ పైన క్లిక్ చేయండి. నేను ఇంక్రీజ్ పైన క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మళ్ళీ చేంజెస్ వచ్చాయి. ఎక్కువగా ఓఏ ఇంట్రెస్ట్ పర్సంటేజ్ దేంట్లో జరిగింది ఆ స్టాక్స్ మాత్రమే వచ్చాయి. ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ దేంట్లో జరిగింది అదే వచ్చింది. ఇక్కడ చూడండి ఫస్ట్ గ్రాసిమ్ ఉంది 9.2% ఓఏ ఇంట్రెస్ట్ పర్సంటేజ్ చూడండి ఇక్కడ. అండ్ పర్సంటేజ్ ఆఫ్ ప్రైస్లో కూడా చూడండి 10.80 రూపీస్ పెరిగింది నిన్న ఎక్స్పైరీ డే 26 ఆగస్ట్ ఎక్స్పైరీలోనే నిన్నటిది క్యాండిల్. యాక్చువల్లీ ఇవాళ మార్కెట్ క్లోజ్ ఉన్నాయి కాబట్టి 13th ఆగస్ట్ రోజు ఇది 10 రూపీస్ 80 పైసా పెరిగింది. అండ్ ఇక్కడ టాటా కన్జ్యూమర్స్కి రండి. టాటా కన్జ్యూమర్స్ కూడా ఇది ఎక్స్పైరీ డేట్ మనం సెలెక్ట్ చేసుకుంది 26th ఆగస్ట్ 2021 అండ్ లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ వచ్చి 806.90 అండ్ నిన్న పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ ఆల్మోస్ట్ 4.22% నిన్న చేంజ్ అనేది పెరిగింది. అండ్ నిన్న 32 రూపీస్ పెరిగింది అనమాట, 32 రూపీస్ 65 పైసా పెరిగింది. ఒకవేళ ఈ స్టాక్ అనేది నిన్న మార్నింగ్ ఆఫ్టర్ 9:50 కనుక మీరు ఈ స్టాక్ని సెలెక్ట్ చేసుకుంటే మీరు దీంట్లో మంచి ప్రాఫిట్స్ అనేది తీసుండేవాళ్ళు. అట్లీస్ట్ దీంట్లో ఇది 6.58% మార్కెట్ పైకి వెళ్ళింది. అట్లీస్ట్ దీంట్లో మనం 2% అన్న తీయొచ్చు కదా, అట్లీస్ట్ మనకు 2% అన్న రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుండే. అండ్ ఇక్కడ చూడండి వాల్యూమ్ కూడా పెరిగింది, ఇక్కడ మనం వాల్యూమ్ కూడా చూసుకోవచ్చు. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇక్కడ చేంజ్ పర్సంటేజ్ కూడా చూడండి ఎంత చేంజ్ పర్సంటేజ్. కంప్లీట్ అనాలిసిస్ అనేది మనకి ఈ వెబ్సైట్ ఇచ్చేస్తుంది ఆల్రెడీ. మనం ఏం చేయాల్సిన పని లేదు, జస్ట్ మనం ఇక్కడికి వెళ్ళొచ్చి మనం ఇవాళ డే స్టాక్ని సెలెక్ట్ చేసుకొని, అండ్ నేను ఇప్పుడు మనం ఒక స్టాక్ని సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి టాటా కన్జ్యూమర్స్. అండ్ టాటా కన్జ్యూమర్ స్టాక్ని మనం ఎలా చూస్తాం, నెక్స్ట్ మనం చేయాల్సిన వర్క్ ఏంటి, టెక్నికల్గా వెళ్ళాలి. ఫస్ట్ మనం ఏం చేస్తాం, స్టాక్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో వచ్చాము, మా మనీ కంట్రోల్ వెబ్సైట్ మీదకి వచ్చాము, స్టాక్ని సెలెక్ట్ చేసుకున్నాము. ఇప్పటివరకు ఇక్కడ వరకు స్టాక్ అనేది సెలెక్ట్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి నేను టాటా కన్జ్యూమర్ స్టాక్ని సెలెక్ట్ చేసుకున్నాను. టాటా కన్జ్యూమర్ స్టాక్స్లో ఏం జరుగుతుందో చూడాలంటే మనం దీన్ని టెక్నికల్గా చూడాలి. ఓకే, ఫస్ట్ నేను ఒక ఫైర్స్ వెబ్సైట్ ఓపెన్ చేసుకున్నాను. ఇక్కడ trade.fires.in నేను ఫైర్స్ యూస్ చేస్తాను టెక్నికల్ చూడడానికి. అండ్ ట్రేడ్ చేయడానికి జెరోదా యూస్ చేస్తాను, ఎందుకంటే ఎక్కడైతే సేమ్ అనాలిసిస్ చేస్తానో అదే వెబ్సైట్లో నేను ట్రేడ్ చేయను. సైకలాజికల్గా నేను కొన్నిసార్లు టెంప్ట్ చేసే స్టాక్స్, సో నేను డిఫరెంట్
యూస్ చేస్తాను అనమాట. స్టాక్స్ ట్రేడింగ్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ యూస్ చేస్తాను, అనాలిసిస్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ యూస్ చేస్తాను. నేను అనాలిసిస్ మొత్తం trade.fires.inలో అనాలిసిస్ చేస్తాను. అంటే ఇక్కడ నేను టాటా కన్జ్యూమర్ స్టాక్ సెలెక్ట్ చేశాను, 21st August 26 ఫ్యూచర్స్ అని. ఇక్కడ ఇక్కడ సింపుల్గా సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఫ్యూచర్ స్టాక్ సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ డే చార్ట్ అని మనం చూస్తుంది, డి అని కనిపిస్తుంది కదా, డే చార్ట్. అండ్ ఇక్కడ నేను మూవింగ్ యావరేజెస్ పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చి నేను ఇండికేటర్స్ యూస్ చేస్తాను. ఇండికేటర్స్ కూడా ఏవి యూస్ చేశానంటే, ఇది 9 బ్లూ కలర్లో కనిపిస్తుంది 9 మూవింగ్ యావరేజ్, అండ్ రెడ్ కలర్లో కనిపిస్తుంది 50 మూవింగ్ యావరేజ్, అండ్ ఎల్లో కలర్లో కనిపిస్తుంది 50 మూవింగ్ యావరేజ్, అండ్ రెడ్ కలర్లో కనిపిస్తుంది 21 మూవింగ్ యావరేజ్, అండ్ పింక్ కలర్లో కనిపిస్తుంది 100 మూవింగ్ యావరేజ్, అండ్ కింద బిలోలో కనిపిస్తుంది వాయిలెట్ కలర్లో అది 200 మూవింగ్ యావరేజ్. ఇక్కడ చూసుకుందాం, ఒక్కొక్కటి నేను తీసేస్తాను, దాని తర్వాత ఒక్కొక్కటి పెట్టుకుంటే నీకు అర్థమైపోతుంది క్లియర్గా. ఇక్కడ చూడండి, ఫస్ట్ నేను 9 మూవింగ్ యావరేజ్ పెట్టాను, దెన్ 21, దెన్ 50, దెన్ 100, అండ్ దాని తర్వాత 200 లాస్ట్లో. నేను ఈ మూవింగ్ యావరేజ్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజెస్ అనమాట. ఈ మూవింగ్ యావరేజ్ వాడతాను రెగ్యులర్గా. అండ్ సింపుల్గా ఇంకోటి చెప్పాలంటే, కింద నేను ఆర్ఎస్ఐ కూడా వాడతాను. ఆర్ఎస్ఐ స్ట్రెంత్, ఇది ఒక ఇండికేటర్ వాడతాను. అండ్ ఇంత సింపుల్గా నేను ట్రేడింగ్ అయితే చేస్తానండి. సింపుల్గా నేను ట్రేడింగ్ చేస్తాను. ఎంత సింపుల్గా ఉంటే అంత కాంప్లికేటెడ్ ఉండకుంటేనే మంచిది. ఎంత సింపుల్గా చేస్తే అంత బెనిఫిట్ మనకి. ఎక్కువ కాంప్లికేటెడ్ అవ్వకూడదు మనము. అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి, ఇక్కడ మనము ఆల్రెడీ మనం స్టాక్ సెలెక్ట్ చేసుకున్నాం కదా. స్టాక్ సెలెక్ట్ చేసుకున్న దాంట్లో మనకి ఆల్రెడీ నిన్న మార్కెట్ 4.5%, 6%, 4.5% పెరిగిందని చూపించింది కదా. డెఫినెట్లీ ఇక్కడ కూడా మనకు అదే కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, లాంగ్ బుల్ గ్రీన్ క్యాండిల్ కనిపిస్తుంది కదా. అవునండి, నిన్న మనకి ఈ మార్కెట్ అనేది ఆల్మోస్ట్ అలా ఎంత పర్సెంటేజ్ ఇచ్చింది, 4.21% రిటర్న్స్ ఇచ్చింది. సో మనకి ఇలాంటి స్టాక్స్ మార్నింగే తెలిసిపోతుంది అనమాట. దాంట్లో సెలెక్ట్ చేసుకుంటే ఇది ఎస్టర్డే క్యాండిల్ కాబట్టి. సో దీంట్లో మనం పొజిషనల్ తీసుకోవాలంటే ఎలా తీసుకోవాలి అంటే, పొజిషనల్గా అంటే ఫస్ట్ మనం దీన్ని చార్ట్ చూడాలి, ట్రెండ్ ఏ విధంగా ఉంది చూడాలి. ఇక్కడ చూస్తే మనకి ట్రెండ్ అనేది అప్ ట్రెండ్ కనిపిస్తుంది. కొంచెం జూమ్ అవుట్ చేసుకుంటే మూవింగ్ యావరేజ్ చూడండి, మీకు నా మౌస్ కర్సర్ని చూడండి, ఎల్లో కలర్లో కనిపిస్తుంది కదా, దాన్ని చూడండి. ఇక్కడ 100 మూవింగ్ యావరేజ్ ఏదైతే పింక్ కలర్ లైన్లో ఉందో ఆ 100 మూవింగ్ యావరేజ్ సపోర్ట్ తీసుకొని మంచిగా మార్కెట్ అనేది అప్వర్డ్స్లో ఉంది. ఎక్కడ నుంచి అప్వర్డ్స్లో ఉందంటే చూసుకోండి క్లియర్గా. ఇక్కడ 21st October కన్నా ముందు నుంచి, October 21st, October 2020 నుంచి కన్నా ముందు నుంచి కూడా ఈ మార్కెట్ ట్రెండ్ అనేది బుల్లిష్లోనే ఉంది. అంటే అప్ అండ్ డౌన్స్ అయితే ఉన్నాయి, లేవని కాదు. ఏదైనా మార్కెట్ అయితే స్ట్రైట్గా వెళ్ళదు కదా, 100% కిందికి పైకి వెళ్తుంది. సో బట్ ట్రెండ్ చూస్తే ఓవరాల్గా డే ట్రెండ్ అంటే పొజిషనల్గా మనం చూస్తే మాత్రం ఇది ఓవరాల్గా బుల్లిష్ ట్రెండ్లోనే ఉంది, అంటే అప్ ట్రెండ్లోనే ఉంది. సో మనం దీంట్లో ఫస్ట్ పొజిషనల్ తీసుకోవడానికి ట్రెండ్ మాత్రం తెలిసిపోయింది మనకి, ట్రెండ్ అనేది బుల్లిష్ ట్రెండ్లో ఉంది. సో మనం దీంట్లో పొజిషన్ తీసుకోవచ్చు. బట్ పొజిషన్ తీసుకోవడానికి ఇంకొక క్రైటీరియా కూడా ఉంది. చూడాలి, మూవింగ్ యావరేజెస్ కింద ఉందా, మూవింగ్ యావరేజెస్ పైన ఉందా. మూవింగ్ యావరేజెస్ పైననే ఉంది చూడండి, 9 మూవింగ్ యావరేజ్ అండ్ 21 మూవింగ్ యావరేజ్ పైన అయితే. ఎక్కడైతే మూవింగ్ యావరేజ్ దగ్గరలో కనుక మనం ట్రేడ్ తీసుకుంటే అండ్ మన ట్రేడ్ అనేది హిట్ అయ్యే ఛాన్సెస్, టార్గెట్ హిట్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు పెరిగిపోతాయి అన్నమాట, చాలా వరకు కరెక్ట్గా అవుతాయి ఇది. అండ్ నా ఉద్దేశం, నేను ఆల్రెడీ ట్రై కూడా చేశాను, అది 100%గా వర్క్ చేసింది. అండ్ కొన్ని సినారియోస్లో మిస్ అవుతుంది అండ్ ట్రేడ్స్లో, అది అన్ని సినారియోస్లో పర్సంటేజ్ చూస్తే మాత్రం ఆన్ యావరేజ్ 70 to 80% హిట్ అవుతుంది ట్రేడ్. అండ్ మీరు కూడా మూవింగ్ యావరేజ్కు దగ్గరలోనే ట్రేడ్స్ తీసుకోండి, ఎందుకంటే అది స్ట్రాంగ్ సపోర్ట్గా యాక్ట్ చేస్తుంది. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనము రెడ్ క్యాండిల్స్ చూస్తున్నాం కదా, ఎల్లో, నేను నా కర్సర్ని చూడండి, మూవింగ్ యావరేజెస్ ఉన్నాయి కదా, 9 మూవింగ్ యావరేజ్ పైన. అండ్ 13th July 2021లో ఇక్కడ కూడా చూడండి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది ఇక్కడ పాయింట్. అండ్ మళ్ళీ వచ్చేసి 27th July రోజు కూడా అదే ప్రైస్కి వచ్చింది. అండ్ మళ్ళీ ఇక్కడ చూడండి 6th August రోజు క్యాండిల్ కూడా సేమ్ అదే ప్రైస్ పాయింట్కి వచ్చిందనమాట. అంటే అక్కడ ఏంటంటే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉండే, ఆ రెసిస్టెన్స్ని కూడా ఇక్కడ డ్రా చేస్తున్న లైన్ చూడండి, ఇక్కడ ఒకసారి ప్రైస్ వచ్చింది, టచ్ చేసి వెళ్ళింది, అండ్ ఇక్కడ ఒకసారి ప్రైస్ టచ్ చేసి వెళ్ళింది, అండ్ ఇక్కడ 3 times ప్రైస్ అనేది టచ్ చేసి వెళ్ళింది. అంటే ఈ టచ్ చేసిన ప్రైస్ని ఇవాళ నిన్నటి క్యాండిల్ ఏం చేసిందంటే స్ట్రాంగ్గా బ్రేక్ చేసింది.
ఈ స్ట్రాంగ్గా బ్రేక్ చేసినప్పుడు ఇక్కడైతే కన్ఫర్మేషన్ వచ్చింది కదా, రేపు మార్నింగ్ కనుక ఎదిగిన పైనకి బుల్లిష్ కనుక వెళ్తే, పైన క్యాండిల్ బుల్లిష్ క్యాండిల్ కనుక ఓపెన్ అయితే మీరు డెఫినెట్లీ ఇక్కడ క్యాండిల్లో బై చేసి ప్రాఫిట్స్ తీసుకోవచ్చు పొజిషనల్గా. అండ్ ఇంట్రాడే అయితే ఇంట్రాడేకి క్రైటీరియా ఏంటంటే ఫస్ట్ మన పొజిషనల్లో ఇంకో క్రైటీరియా కూడా ఉంది, మల్టిపుల్ టైం ఫ్రేమ్ అనాలిసిస్ కూడా చేస్తారు. ఆ మల్టిపుల్ టైం ఫ్రేమ్ అనాలిసిస్ అంటే ఏంటంటే మనము డే చార్ట్లో మనకి సిగ్నల్ కనిపిస్తుంది అనుకో, అసలు బుల్లిష్ ఉందా డే చార్ట్లో అంటే వీక్లీ వైజ్లో కూడా చూడాలి అండ్ మంత్లీ వైజ్లో కూడా చూడాలి. అండ్ వీక్లీ వైజ్లో కూడా చూస్తే ఇది బుల్లిష్ క్యాండిలే ఉంది. సో ఇక్కడ కూడా ఆర్ఎస్ఐ కూడా చూసుకోండి, ఆర్ఎస్ఐ కూడా 75లో ఉంది. అంటే ఆర్ఎస్ఐ 75 ఓవర్ బాట్ అనమాట. బట్ ఓవర్ బాట్ సినారియోస్లో కూడా ఏంటంటే మార్కెట్ పైకి వెళ్ళదని కాదు, 100%గా చాలా రెట్లు టైమ్స్ ఉంది. మార్కెట్ 85-90లో ఉన్నప్పుడు కూడా మార్కెట్స్ అనేది పైకి వెళ్ళినాయి. అండ్ ఇది జస్ట్ 75లో పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అక్కడ నుంచే మార్కెట్ కింద పడుతుంది, ఓవర్ బాట్ అయింది అని చాలామంది అంటుంటారు. బట్ అక్కడ నుంచి ఎక్కడైతే స్ట్రాంగ్ బయింగ్ ఉంటుందో అక్కడ ఇంకా కొంచెం పైకి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటుంది. మనము ట్రేడ్ అనేది హిట్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా రేట్లు ఎక్కువగానే ఉంటాయి. సో ఇది ఒక క్రైటీరియా అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇంట్రాడే చూసుకుందాం. ఇంట్రాడే చూసుకోవాలంటే ఫస్ట్ చాలామంది ఎక్కువగా ఫేవరెట్ చార్ట్ 15 మినిట్స్కి వెళ్తారు. సో 15 మినిట్స్కి వెళ్దాం. సో మనం కూడా 15 మినిట్స్కి వెళ్దాం. నేనైతే ఎక్కువగా ఇంట్రాడే చేయనండి, నేను చేసేది ఎక్కువ పొజిషనల్ ట్రేడ్ అండ్ స్వింగ్ ట్రేడ్. ఎక్కువ తక్కువ, నేను చాలా మూమెంట్ ఉంటే తప్ప నేను చేయను ఇంట్రాడే ట్రేడింగ్ చేయడానికి చాలా క్రైటీరియాలు ఉండాలి. అండ్ సింపుల్ క్రైటీరియా అండి, నేను యూస్ చేసే క్రైటీరియా ఏంటంటే ఫస్ట్ మనం డే చార్ట్లో బుల్లిష్ ఉందనుకోండి, 1 అవర్ చార్ట్కి వస్తాను. నేను ఫస్ట్ 1 అవర్ చార్ట్కి వస్తాను. 1 అవర్ చార్ట్లో క్యాండిల్ ఎలా బిహేవ్ చేస్తుందో చూస్తాను. దాని తర్వాత 15 మినిట్స్కి వస్తాను. అండ్ ఫస్ట్ మనం ఏం చేయాలంటే 1 అవర్ చార్ట్కి వస్తాం. 1 అవర్ చార్ట్లో నిన్నటి క్యాండిల్ ఇది సీరియల్ని 13th ఆగస్ట్ కింద చూడండి మీరు. నేను క్యాండిల్ మీద మౌస్ పాయింట్ చేస్తే దాని కిందనే మీకు ఇక్కడ ఆర్ఎస్ఐ ఉంది కదా, దాని కింద మీకు ఇక్కడ డేట్ టైం అనేది కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూడండి 13th ఆగస్ట్ 21 9:15కి మీరు క్యాండిల్ చూడండి, ఆ క్యాండిల్ బుల్లిష్ ఉంది. అయిన తర్వాత మనం 9:15కి మార్కెట్లో చూస్తాం, ఆ క్యాండిల్ వదిలేసిన తర్వాత నెక్స్ట్ క్యాండిల్ అవుతుందో అది 10:15కి క్యాండిల్ మనం మార్కెట్లో కూర్చున్నాం. 10:15 అంటే ఇది 1 అవర్ క్యాండిల్స్. 10:15కి మార్కెట్ మనం ఆల్రెడీ సెలెక్ట్ చేసుకొని చూస్తున్నాము. 10:15 క్యాండిల్లో మనం ఉన్నాము. ఇక్కడ చూసుకుంటే 10:15 క్యాండిల్ అప్పుడే ఫామ్ అయింది. అండ్ మనం 9:15 క్లోజ్ అయింది, అప్పుడే 10:15 క్యాండిల్ ఫామ్ అయింది. అప్పుడు మనం మార్కెట్లో ఉన్నాం సినారియో. అప్పుడు మనం ఎలా సెలెక్ట్ చేసుకొని చూసుకుంటామంటే నెక్స్ట్ ఏం లేదండి, సింపుల్గా మనము ఆ క్యాండిల్ ఫామ్ని చూడాలి. క్యాండిల్ ఫామ్లో చూడాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది. ఇక్కడ 26th ఆగస్ట్ రోజు ఈ ప్రైస్ పాయింట్ దగ్గర రెసిస్టెన్స్ ఉంది. అండ్ ఇక్కడ చూస్తే మళ్ళీ 27th ఆగస్ట్ దగ్గర రెసిస్టెన్స్ ఉంది. అండ్ ఇక్కడ కింద మూవింగ్ యావరేజెస్ ఏమో సపోర్ట్ అనుకోండి. అండ్ ఇక్కడ మూవింగ్ యావరేజ్ అవుతుంది కదా, అండ్ కింద 200 మూవింగ్ యావరేజ్ ఉంది కదా, డే కాదు ఇది మనం 200లో ఉన్న 200 అవర్స్ లెక్క కౌంట్ అవుతుంది. అండ్ ఇక్కడ 200 అవర్స్ మూవింగ్ యావరేజ్ ఉంది కదా, అదొక సపోర్ట్, స్ట్రాంగ్ సపోర్ట్. అండ్ దీనిపైననే స్టాక్ అనేది ట్రేడ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ నుంచి మనము ట్రేడ్ తీసుకున్నా, ఒకవేళ ఇక్కడ ట్రేడ్ తీసుకున్నా, ఇక్కడ ఈ పాయింట్ ఫస్ట్ రెసిస్టెన్సే టేక్ ప్రాఫిట్ అనమాట. అండ్ దాని తర్వాత ఇది కూడా బ్రేక్ అయి పైకి వెళ్ళింది అనుకోండి, దీనిపైన ఇంకా ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు. మనం ఇక్కడ రెడ్ క్యాండిల్ ఉంది కదా, అక్కడ మనం ఎగ్జిట్ అయిపోవచ్చు ఒకవేళ ఇంట్రాడేలో చేస్తే. అండ్ ఇది ఇంట్రాడేలో మనం 15 మినిట్స్లో చూస్తే, చాలామంది 15 మినిట్స్లో చూసి ట్రేడ్ చేస్తారు కాబట్టి వాళ్ళ గురించి చెప్తాను. 15 మినిట్స్లో చూస్తే మనకి ఇక్కడ చూడండి 13th ఆగస్ట్ నిన్న 9:15కి మార్కెట్ ఓపెన్ అయ్యింది. దాని తర్వాత నెక్స్ట్ క్యాండిల్ వచ్చేసి 9:30కి. సో ఇక్కడ 9:30కి కనుక మీరు ట్రేడ్ తీసుకుంటే ఎలా తీసుకోవాలంటే 9:15 వచ్చిన క్లోజ్ ఉంటుంది కదా, క్లోజ్లో లిమిట్ ఆర్డర్ ప్లేస్ చేయండి. లిమిట్ ఆర్డర్ కనుక హిట్ అయిందనుకో అక్కడ నుంచి ట్రేడ్ ఎంట్రీ దొరికితే సీదా అక్కడ నుంచి మీకు ప్రైస్ అనేది పైకి వెళ్ళింది ఆ రోజు నిన్న ఎస్టర్డే. అండ్ ఇక్కడ రెడ్ ఫామ్ అయింది కదా ఇండెసిషన్ క్యాండిల్, ఇది ఒక టేక్ ప్రాఫిట్ జోన్ అనమాట. ఇక్కడ నుంచి మీరు టేక్ ప్రాఫిట్ తీసుకొని ఎగ్జిట్ అయిపోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అలాగే హోల్డ్ చేస్తున్నాను, నేను స్టాప్ లాస్ పెట్టుకున్నాను అంటే దీని కింద కూడా మీరు స్టాప్ లాస్ పెట్టుకొని హోల్డ్ చేయవచ్చు. అంటే ట్రైలింగ్ స్టాప్ లాస్ అంటారు దాన్ని హోల్డ్ చేసి ఆ డే ఎండ్లో కూడా తీయచ్చు. ఆ డే ఎండ్లో తీసుకున్నా కూడా వెల్ అండ్ గుడ్, చాలా రేట్లో ప్రాఫిట్స్ వచ్చింది. చాలా టైమ్స్ అంటే చెప్పలేము. ఇప్పుడు ఇక్కడ మనము అప్రాక్సిమేట్లీ మనం ఇక్కడనే తీసుకుందాం. దీని క్లోజ్ వచ్చేసి 7
80 అనుకోండి, 780లో మీరు ట్రిగర్ అయిందనుకోండి అండ్ ఇక్కడ డే ఎండ్లో క్లోజ్ చేశారనుకోండి, అప్రాక్సిమేట్లీ ఇక్కడనే తీసుకుందాము, ఇక్కడ మనము 13 అంటే 1 o'clock టైంలో తీసుకుందాము, ఇక్కడ 800 అంటే అప్రాక్సిమేట్లీ మీకు 20 రూపీస్ అనేది మార్జిన్లో దొరికింది. 20 రూపీస్ అంటే మీరు ఒకవేళ 100 స్టాక్స్ కనుక మీరు దీంట్లో ట్రేడ్ చేస్తే 2000 రూపీస్ ఇన్ డేలో ప్రాఫిట్ వచ్చినట్టే, ఆ రోజు డేలో ప్రాఫిట్ వచ్చినట్టే. సింపుల్గా మూవింగ్ యావరేజ్ చూసుకోవాలి అండ్ అలాగే ఆర్ఎస్ఐ కూడా మెయిన్ ఏంటంటే, ఆర్ఎస్ఐ ఇక్కడైతే ఓవర్ బాట్లో ఉంది అండ్ ఓవర్ బాట్లో ఉన్నప్పుడు మార్కెట్స్ చూడండి ఇక్కడ 80sలో ఉంది, ఇక్కడ చూడండి నేను నా కర్సర్ని చూడండి 86లో ఉంది. 86లో అందరూ అంటారు కదా ఓవర్ బాట్లో ఉంది, ప్రైజ్ అక్కడ నుంచి పడుతుంది అని, కానీ ఇక్కడ చూడండి ఓవర్ బాట్లు ఉన్నా సరే ప్రైజ్ ఆ రోజు మొత్తం పైకి వెళ్ళింది, మరి నిన్ననే పైకి వెళ్ళింది. 86లో ఉన్నప్పుడు కూడా పైకి వెళ్ళింది. సో 86లో ఉన్నప్పుడు పైకి ఎందుకు వెళ్ళిందంటే చాలా స్ట్రాంగ్గా బయ్యర్స్ ఉన్నారు, అందుకే వెళ్ళింది. ఛాన్సెస్ ఎప్పుడైనా కూడా అలాంటి మూమెంట్లోనే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ ఓవర్ సోల్డ్ అనేది 20లో ఉంటుంది. నేను ఇక్కడ సెట్టింగ్స్ చూపిస్తాను మీకు, ఇక్కడ సెట్టింగ్స్ చూడండి. ఓవర్ బాట్ 80లో పెట్టాను అండ్ ఓవర్ సోల్డ్ అనేది 20లో ఉంటుంది. అంటే దీని మధ్యలో అయితే 50 ఉంటుంది కదా, దానిపైన మీరు బయింగ్ అనుకోండి, 50 బిలో వస్తే సెల్లింగ్, అంటే 50 అబోవ్ బయింగ్ జోన్ అనుకొని ఫిక్స్ అవ్వండి అండ్ 50 బిలో అనేది సెల్లింగ్ జోన్ అనేది ఫిక్స్ అవ్వండి. ఎందుకంటే 50 పైన ఉంటే మీరు బయింగ్ గురించి ఇండికేటర్స్లో ఎక్కడైనా బయింగ్ ఉంది, ఇక్కడ బులిష్లో బయింగ్ ఉందంటే ఇక్కడ కూడా ఇండికేటర్ 50 అబోవ్ ఉంది అనుకోండి, అప్పుడు మీరు బయింగ్లో ట్రేడెడ్ తీసుకోండి. ఒకవేళ ఇది 50 అబోవ్ లేదు, ఇది కిందికి ఉంది కానీ ఇక్కడ బుల్లిష్ క్యాండిల్ ఉంది అంటే మాత్రం మీరు బయింగ్ తీసుకోకండి. మీకు ఇక్కడ సెల్లింగ్ ఏదైతే కనిపిస్తుందో అప్పుడు ఇక్కడ ఇండికేటర్ కూడా సేమ్ 50 బిలోనే ట్రేడ్ చేస్తుందంటే అప్పుడు సెల్లింగ్ తీసుకోండి. ఇదే అండి, ఇలా మీరు కనుక కొన్ని పాయింట్స్ చూసుకొని మీరు కనుక ట్రేడ్ చేస్తే ఇంట్రాడే ట్రేడింగ్ స్ట్రాటజీ ఇదండి. అండ్ పొజిషనల్ స్ట్రాటజీ కూడా మీకు చెప్పాను, సింపుల్ వేలో చెప్పాను, వెరీ కాంప్లికేటెడ్ ఏం చేయలేదు దీంట్లో నేను. అండ్ ఫస్ట్ మీకు ఇవాళ వీడియోలో అర్థమైంది ఒక స్టాక్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి త్రూ మనీ కంట్రోల్ నుంచి, అండ్ అలాగే ఆ స్టాక్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు అనాలిసిస్ చేసుకొని ఇంట్రాడే ట్రేడింగ్ చేసుకోవచ్చు అండ్ పొజిషనల్ ట్రేడింగ్ చేసుకోవచ్చు అని మీకు ఈ వీడియో కనుక అర్థమైంది అనుకుంటున్నాను. ఈ కంప్లీట్గా మీకు ఈ వీడియో అర్థమవుతే నచ్చితే కనుక మీరు ఈ వీడియోని లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు మీరు లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది టెలిగ్రామ్ లింక్, దాన్ని వెళ్ళి జాయిన్ అవ్వండి. ఇంకా మంచి వీడియోస్ మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, సీ యూ, బాయ్ బాయ్ అండి. అండ్ ఇంకో విషయం మీరు హోంవర్క్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ మీరు వెళ్ళి నేను చెప్పాను కదా ఇంకా 3 పాయింట్స్, అది కూడా అనాలిసిస్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను. డెఫినెట్లీ అడుగుతాను మీరు హోంవర్క్ చేశారో లేదా అని. ఈ కమెంట్ కూడా చేయండి. ఓకేనా, బాయ్ అండి.